రివ్యూ ఆఫ్ టాక్సిక్ మూవీ నాకైతే నచ్చలేదు గైస్. టాక్సిక్ సినిమా ఎలా ఉందా చూద్దామని థియేటర్కి వెళ్ళా. సినిమా చూస్తున్నంత సేపు మాత్రం ఒక కొత్త లోకానికి తీసుకెళ్లిన ఫీలింగ్ వచ్చింది. విజువల్ సెట్స్, యాక్షన్స్, హీరో ఎలివేషన్స్ ఇవన్నీ చూస్తుంటే వావ్ ఏం తీశారా అనిపించింది. కానీ సినిమా అయిపోయిన తర్వాత మాత్రం ఇదంతా చూపించి చివరికి చెప్పేది ఇదేనా అనిపించింది. అసలు ఇంతకీ స్టోరీ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే రాయా అనే వ్యక్తి గ్యాంగ్స్టార్ గా ప్రపంచంలో ఎలా ఎదిగాడు, ఆ పవర్ తో పాటు అతనికి కుటుంబ సంబంధాలు, ప్రేమ, హింస, చివరికి అతని మైండ్ లో జరిగే ఘర్షణ ఏంటి అన్నదే సినిమా. యాస్ రాయా టెకెట్ అనే 2 పాత్రల్లో ఈ మూవీలో కనిపించాడు. యాస్ గురించి మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. కేజీఎఫ్ తర్వాత యాస్ నుండి మళ్ళీ అదే స్థాయిలో ఒక పెద్ద స్క్రీన్ ప్రెజెన్స్ కావాలని ఆడియన్స్ ఎదురు చూశారు. ఈ సినిమాలో కూడా యాస్ స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా యాటిట్యూడ్, యాక్షన్ తో సీన్లను తన వైపు తిప్పుకుంటాడు. కొన్ని సీన్స్ లో అయితే ఇది కేజీఎఫ్ ఎస్సేనా అనే కూడా అనిపిస్తుంది. అయితే సమస్య ఎస్ యాక్టింగ్ లో కాదు, కథలో ఉంది. ఇంత కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నప్పుడు ఇంత పెద్ద క్రేజ్ ఉన్న కేజీఎఫ్ హీరోని పెట్టడమా అవసరమా అనిపించింది. ఇక సినిమాలో హీరోయిన్లు చాలా మంది ఉంటారు. కథ మీద ఫోకస్ పెట్టకుండా ఇంతమంది హీరోయిన్లు అవసరమా అనిపించింది. కియారా అద్వానీ కూడా తన పాత్రలో బాగానే చేసింది. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇంతమంది క్యారెక్టర్లు పెట్టినప్పుడు వాళ్ళకి ఒక బలమైన కారణం, ఒక పూర్తి క్యారెక్టర్ ఉంటే బాగుండేది. కానీ చాలా మంది క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫాదర్ అన్నారు, సిస్టర్ అన్నారు, వీళ్ళందరూ ఎవరు అన్నారు, పవర్ కోసం కూడా అన్నారు, ప్రేమ అన్నారు, మోజు అన్నారు, కొడుకు అని కూడా అన్నారు. ఇదంతా కాదు, నాలో నాకే యుద్ధం అన్నారు. మేడం అసలు ఏం జరుగుతుందో ఒకసారి క్లియర్ గా చెప్పండి అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా అయితే కాదు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గురించి ఒక విషయం మెచ్చుకోవాలి. తను ఒక అమ్మాయి అయ్యుండి ఒక డార్క్, అడల్ట్, వైలెంట్ కంటెంట్ ను ఎంత బోల్డ్ గా డీల్ చేయడానికి చాలా గట్స్ కావాలి. యూత్ ఆడియన్స్ కి కావాల్సిన ఎనర్జీ, యాక్షన్, స్టైల్ మాత్రం సినిమాలో ఫుల్ గా ఇచ్చారు. కాకపోతే చూపించిన ఎనర్జీకి తగ్గట్టుగా కథ కూడా అదే స్థాయిలో ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ నాకు అంతగా గుర్తుండిపోయేలా అనిపించలేదు. కానీ బీజిఎం మాత్రం దద్దరిల్లిపోయింది. యాక్షన్ సీన్స్ లో, హీరో ఎలివేషన్ సీన్స్ లో బీజిఎం బాగా పనిచేసింది. ఇంత పెద్ద స్థాయిలో సినిమా తీసినప్పుడు విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్, సెట్స్, యాక్షన్ బ్లాక్ చాలా రిచ్గా ఉన్నాయి. ఈ విషయంలో 500 కోట్ల స్థాయిలో పెట్టుబడి పెట్టిన సినిమాకు ఆ స్థాయి విజువల్ కనిపించింది. కానీ అసలు సమస్య 3 గంటల 14 నిమిషాల రన్ టైం. నాకైతే ఇంత రన్ టైం అవసరమా అనిపించింది. ఎందుకంటే సినిమాలో చూపించిన కొన్ని విషయాలను కట్ చేసి కథ మీద ఫోకస్ పెట్టి ఉంటే సినిమా ఇంకా బెటర్గా ఉండేది. కొన్ని చోట్ల నిజంగా చెప్పాలంటే అయ్యా ఇంకా ఎంతసేపు అనిపించింది. అసలు నేను అనుకున్నది ఏంటంటే ఈ సినిమా రీల్స్ కింద చూస్తే బాగుంటుంది. అంటే ఒక యాక్షన్ సీన్, ఒక హీరో ఎలివేషన్, ఒక విజువల్, ఒక బీజిఎం, ఒక డైలాగ్, ఇలా ఒక్కోటి తీసుకుంటే వావ్ అనిపిస్తుంది. కానీ సినిమా మొత్తంగా కూర్చొని చూస్తే ఇదంతా ఎందుకు తీశారా అనే ప్రశ్న కూడా వస్తుంది. బేసిక్ ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా ఇవ్వకుండా చాలా విషయాలను మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఊహించుకోండిలే అన్నట్టు అలా వదిలేశారు. కానీ కొన్ని చోట్ల అయితే నాకు అది కన్ఫ్యూజింగ్ కూడా అనిపించింది. లాజిక్స్ గురించి మాట్లాడితే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. కథలో కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకు హీరోతో ఉన్న సంబంధం ఏంటి, అసలు వాళ్ళ కథకు ఎందుకు అవసరం అనే ప్రశ్నలు సినిమా చూస్తున్నప్పుడు క్లియర్ గా సమాధానం దొరకలేదు. అందుకే సినిమా అంత గ్రాండ్ గా ఉన్న కథలో మనం కనెక్ట్ అవ్వడం మాత్రం కష్టమవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.0. ఓకే గాయ్స్, బాయ్ బాయ్.